హాయ్ అండి. సంక్రాంతి దగ్గరకొచ్చేస్తుంది. మనకు సంక్రాంతి అనగానే ముందు గుర్తొచ్చేది పిండి వంటలు. సో, ఇవాళ ఆ పిండి వంటల్లో మనం హెల్తీ ప్లస్ చాలా టేస్టీగా ఉండే మునగాకు చెక్కలు ఎలా చేయాలో చూద్దామండి. మునగాకు వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని ఈరోజు మనం మునగాకు చెక్కలు ఎలా చేయాలో చూపిద్దామండి. ఇది మంచి స్నాక్‌గా ఉంటది. ప్లస్ హెల్తీ కూడా. దానికోసం మేము ముందుగా ఇలా మునగాకు తీసుకున్నామండి. ఈ మునగాకు ఒక ఆకులు తీసేసి దీన్ని మిక్సీకేసుకుందాం ఇంకా. ఇగోనండి మనం ఆకులన్నీ ఒలిచేసాం గదా! ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకేసుకుందాం. ఇగోనండి మనం ఇలా దీన్ని మిక్సీకేసుకున్నాము. ఇప్పుడు మనం చెక్కలు చేసుకోవడానికి బియ్య పిండి తీసుకుంటున్నామండి. మేమైతే 1 కిలో తీసుకుంటున్నాము. ఇంక ఇదే బియ్య పిండిలో మనం ఇందాక కచ్చా పచ్చాగా ఏసుకున్నాం మునగాకు గూడా వేసేయాలి. అలాగే కొంచెం కరివేపాకు తీసుకుంటున్నామండి. దీన్ని గూడా కట్ చేసైనా వేసుకోవచ్చు. లేకపోతే లైట్‌గా మిక్సీ పట్టుకొని గూడా వేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే ఈ కరివేపాకుని వీటన్నిటిని నార్మల్‌గా గూడా వేసుకోవచ్చండి. కానీ మరి ఆకుల్లా ఉంటే చెక్కల మీద ఉండకుండా ఊడిపోతాయి. అందుకని ఇలా మనం కట్ చేసి కానీ లేకపోతే మిక్సీకేసుకొని గాని వేస్తున్నాం. ఇప్పుడు మనం దీంట్లో నానబెట్టిన 100 గ్రాముల సాయి పెసరపప్పు వేస్తున్నామండి. నెక్స్ట్ దీంట్లో మనం 50 గ్రాముల అల్లం తీసుకున్నామండి. దీన్నే మిక్సీకి పెట్టేసి పేస్ట్ లెక్క చేసుకున్నాం. దాన్ని గూడా వేద్దాం. 3 చెంచాలు కారం, అలాగే 2 చెంచాలు సాల్ట్. ఇది మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక 2 చెంచాలు వేస్తున్నాం. అలాగే దీంట్లోకి మేము ఒక 2 చెంచాల నెయ్యి కూడా వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందామండి. ఈ బియ్య పిండికి ఇదంతా పట్టేటట్టు, అంతా కలిసేటట్టు ఈవెన్‌గా ఉండేటట్టు కలుపుకుందాం. ఇగోనండి ఇప్పుడు మనం దీన్ని ఈవెన్‌గా కలుపుకున్నాము. ఇంకా దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకొక ముద్దలా అయ్యేటట్టు చేసుకోవడమే అండి. ఇంగోనండి మనం పిండంతా కలుపుకున్నాం కదా! ఇది మనకు తెలియాలనుకుంటే ఒకసారి మనం దీని మీద అలా వేలుతో ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోవాలండి. కొంచెం మెత్తగా ఉండాలి. అంత లెక్కనొచ్చేటట్టు మనం వాటర్‌ని కలుపుకుంటా ఉంటే బెటర్ అండి. బాగా వస్తాయి. ఇంగోనండి నెక్స్ట్ మనం ఇంకా ఈ చెక్కలు వేయడానికి ఆయిల్ పెట్టుకొని కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఆయిల్ వేడెక్కేదాకా ఉంచుతామండి. అంతలోపు మనం ఇందాక చేసుకున్న చెక్కల ముద్దతో చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇంగోనండి చిన్న చిన్న ఉండలు తీసుకుందాము. మనం చెక్క ఎంత సైజ్ కావాలనుకుంటే అంతే చేసుకోవచ్చండి. మనకు కొంచెం చిన్నయి కావాలనుకుంటే చిన్న ఉండలు చేసుకోవడం బెటర్. ఇంగోనండి ఇంకిలా ఉండలు చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న పూరి ప్రెస్ ఉంటే దాంట్లో వేసుకొని ఇంకిలా పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే అండి. మేము ప్రెస్ చేసే ముందు దీని కింద ఆయిల్ రాసామండి. సో, మనం చెక్కని తీసేటప్పుడు అతుక్కుపోకుండా ఉంటది కాబట్టి. ఇంగోనండి ఇప్పుడు మన ఆయిల్ కాగిందో లేదో చూడ్డానికి కొంచెం పిండి వేసి చూద్దామండి. మనం వేసింది అలా పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టండి. ఇంక మనం ఇందాక ప్రెస్ చేసి పెట్టుకున్న చెక్కల్ని దీంట్లో వేసేద్దాం. ఇంగోనండి మనకి ఒక సైడ్ కొంచెం కాలిందనిపిస్తే ఇంకా రెండో సైడ్‌కి ఫ్లిప్ చేసుకుందాం. మనకి కాగిందో లేదో ఎలా అర్థమవుతదంటే పక్కన బుడగలొస్తున్నాయి చూడండి ఆయిల్ బబుల్స్ లాంటియి. అలాంటి బబుల్స్ పూర్తిగా పోతాయి.
ఇంకోనండి మన చెక్కలు 2 వైపులా బాగా కాలినియి. ఇంక దీన్ని మనం తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకోనండి ఇంక మిగతా చెక్కలన్నీ ఇంక అలానే చేసేద్దాం. అంతే అండి. మన చెక్కలన్నీ అయిపోయాయి. చూసారు కదా! ఎంత టేస్టీగా ఉన్నాయో. మేము ఇందాకే తిని కూడా చూసామండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. మీరు కూడా ఇదే కొలతలతో ఇలానే చేసుకోండండి. చాలా బావున్నాయి. చాలా సింపుల్‌గా మన మునగాకు చెక్కలు రెడీ అయిపోయినాయండి. ఇవి హెల్తీ. చూసారు కదా! బాగా క్రంచీగా కూడా ఉన్నాయి. అంతే అండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.